వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ యూజ్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో ఇందుకీ యాప్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ మొబైల్ ఫోన్ అనేది పొరపాటున ఎక్కడైనా మిస్ అయిపోయింది అనుకోండి. మిస్ అవ్వగానే ఒక పర్సన్కి అయితే మొబైల్ దొరికింది అనుకోండి, ఆ పర్సన్ ఏం చేస్తాడంటే వెంటనే మీ మొబైల్ ఫోన్ లాక్ ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. అట్లా లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేయగానే లాక్ అయితే ఖచ్చితంగా రాంగ్గా ఎంటర్ చేస్తాడు. కాబట్టి రాంగ్గా ఎంటర్ చేయగానే మీ మెయిల్కి అయితే అతని ఫోటోను, అతని లొకేషన్ కనిపిస్తుంది. అప్పుడు మీరు వెంటనే ఆ ఫోన్ అతని దగ్గర ఉందని చెప్పేసి సో మీరు ఆ లొకేషన్కి వెళ్ళి మీ ఫోన్ మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా యూజ్ అవుతుంది. దాంతోపాటు మీరు ఎక్కడైనా గేమ్ ఆడుతున్నారు అనుకోండి, మీ ఫోన్ పక్కన పెట్టేస్తారు. మీ ఫ్రెండ్స్ అనేది మీ ఫోన్లో ఏముందో తెలుసుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తారు కదా. అట్లా ట్రై చేయగానే ఒకసారి కానీ ఏమైనా ప్యాటర్న్ కానీ పిన్ కానీ పాస్వర్డ్ తప్పుగా ఎంటర్ చేశారనుకో, వెంటనే మీ ఫ్రెండ్ ఫోటో అనేది మీకు మెయిల్ వస్తుంది. అప్పుడు మీరు వెంటనే సో వీడే అంటే మా ఫ్రెండ్ కాబట్టి సో వీడైతే నా ఫోన్ అయితే లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడని చెప్పి మీకు వెంటనే అర్థమైపోతుంది. ఈ విధంగా యాప్ అయితే యూజ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరి యాప్ యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్కి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్గా మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకో, చూడండి యాప్ డౌన్లోడ్ చేయగా మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇట్లా కనిపించిన తర్వాత యాప్ అయితే ఓపెన్ చేసుకొని చూడండి. సో యాప్ని ఓపెన్ చేయగానే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. వెల్కమ్ టు అని చెప్పి సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఇట్లా యారో మార్క్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేయగానే ఇక్కడ యాక్టివేట్ నవ్ అని చెప్పి ఒక ఆప్షన్ చూడండి. సో యాక్టివేట్ నవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేయగానే ఇక్కడ క్యాప్చా వస్తుంది. క్యాప్చా ఎంటర్ చేసుకోండి. చూడండి, క్యాప్చా ఎంటర్ చేయగానే మళ్ళీ ఇక్కడ యాక్టివేట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. వాటిని ట్యాప్ చేసుకోండి. సో వీటిని ట్యాప్ చేయగానే ఇది మనకు యాప్ అయితే అడ్మినిస్ట్రేటివ్గా మారిపోతుంది. చూడండి, ఇక్కడ తర్వాత నెక్స్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే సెట్ ది నెంబర్ ఆఫ్ అన్లాక్ అటెంప్ట్స్. సో పొరపాటున మీ ఫ్రెండ్స్ కానీ 1, 2, 3 సార్లు కానీ లాక్ అనేది తప్పుగా ఎంటర్ చేస్తే మీకు మెయిల్ వస్తుంది. ఇక్కడ మీరు మాక్సిమం 1 టైం పెట్టుకోండి. పొరపాటున 1 టైం కానీ ఇట్లా లాక్ కానీ తప్పుగా ఎంటర్ చేశారనుకో, వెంటనే వాళ్ళ ఫోటో, వాళ్ళ లొకేషన్ మీకు కనిపిస్తుంది. అందుకే నేను కూడా 1 టైం పెట్టేసాను. ఇక్కడ నెక్స్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది. నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేయగానే ఇక్కడ లొకేషన్ అడుగుతుంది. సో మొత్తం పర్మిషన్లన్నీ అలౌ చేసుకోండి. చూడండి, మొత్తం పర్మిషన్లని అలౌ చేయగానే ఇక్కడ నెక్స్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేయగానే ఇక్కడ మళ్ళీ ఇక్కడ అలర్ట్ ఈమెయిల్. సో ఇక్కడ చూడండి యాక్టివేట్ నవ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. వాటిని ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే మనం మెయిల్ ఐడి ఇవ్వాలి. మెయిల్ ఐడి ఇచ్చామనుకో, ఆ మెయిల్ ఐడికి అయితే లొకేషన్ ఫోటో పంపించడం జరుగుతుంది. అందుకోసం మెయిల్ ఐడి మీరు యాడ్ చేసుకోవాలి. ఇట్లా మీ ఫోన్లో ఉన్న మొత్తం మెయిల్ ఐడీస్ అన్ని కనిపిస్తాయి. దాంట్లో ఏదో ఒక మెయిల్ ఐడి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక మెయిల్ ఐడి సెట్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్రై ఇట్ నవ్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. వాటిని ట్యాప్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ అయితే లాక్ చేశాను. లాక్ చేసి పిన్ నెంబర్ అయితే తప్పుగా ఎంటర్ చేశాను. సో పిన్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేయగానే వెంటనే చూడండి, ఇట్లా నేను ప్రజెంట్ అయితే చీకట్లో ఉన్నాను కాబట్టి ఇట్లా ఫోటో కనిపించింది చూడండి. సో ఈ విధంగా ప్రజెంట్ చూడండి ఈ ఫోటో కనిపిస్తుంది. సో ఇట్లా నా ఫోటో అయితే కనిపిస్తుంది. దాంతోపాటు చూడండి ఫోటో కనిపిస్తుంది. ఒకవేళ మెయిల్ కూడా చెక్ చేశాను, నాకు మెయిల్ ఏమైనా వచ్చిందేమో అని చెప్పేసి సో నా మొబైల్ ఫోన్లో మెయిల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి మీ అని చెప్పి అలర్ట్ అని చెప్పి యాప్ నుంచి మెయిల్ అయితే వచ్చింది. మెయిల్ ట్యాప్ చేస్తా చూడండి. మెయిల్ ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి డే టు టైమింగ్ చూడండి 1+ అని చెప్పి 27 May 2022 టైమింగ్ ఇచ్చారు. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది. ఈ విధంగా చూడండి టైమింగ్ కనిపిస్తుంది, ఫోటో కనిపిస్తుంది, దాంతోపాటు లొకేషన్ కూడా కనిపిస్తుంది. ఇంకా ఈ యాప్లో మనకు చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి చూడండి. సో అందుకని చెప్పి యాప్ అయితే మళ్ళీ ఓపెన్ చేస్తాను. యాప్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే మళ్ళీ వస్తుంది చూడండి. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు హోమ్ బటన్ ఉంది చూడండి. దాని పక్కన ఒక జస్ట్ ఒక సింబల్ ఉంది చూడండి. మనిషిలాగా ఒక సింబల్ ఉంది. ఆ సింబల్ని ట్యాప్ చేసుకోండి. సో ఆ సింబల్ని ట్యాప్ చేయగానే ఈ యాప్ అయితే చాలాసార్లు అయితే ట్రై చేశాను. అంటే May 21 నుంచి యాప్ అయితే ఒక 4-5 డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నా కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా కనిపించిన తర్వాత చూడండి, సో ఇట్లా నా ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్ కనిపిస్తుంది చూడండి. మీరు లొకేషన్ ఇట్లా చూసుకోవచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా మా విలేజ్ కంబదూర్. సో కంబదూర్లో నేను ఎక్కడ ఉన్నా ఇక్కడ సర్కిల్ చూపిస్తుంది. వైఎస్ఆర్ సర్కిల్ అని చెప్పి ఇట్లా వడ్డే స్ట్రీట్ అని చెప్పి ఇట్లా కనిపిస్తుంది అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే ఉన్న ప్రజెంట్ అయితే, అందుకే ఇట్లా లొకేషన్ కనిపిస్తుంది. ఈ లొకేషన్ బట్టి మీ ఫోన్ పోయిందనుకోండి, వెంటనే అక్కడ వెళ్ళి మీరైతే ఫోన్ కనిపెట్టవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏమంటే, సో మీకు మ్యాక్సిమం ఇంటర్నెట్ అయితే ఆన్లో ఉండాలి. దాంతోపాటు లొకేషన్ కూడా ఆన్లో ఉండాలి. ఇంటర్నెట్ కానీ లొకేషన్ కానీ ఆన్లో ఉంటే మాత్రమే ఈ ట్రిక్ మీకు వర్క్ అవుతుంది. ఒకవేళ ఆన్లో లేకపోతే ఈ యాప్ అయితే మీకు అంత క్లియర్ అయితే వర్క్ కాదు. సో యాప్ ప్రీమియం తీసుకోవచ్చు అండి. ప్రీమియం చెక్ చేసినట్లయితే ఇట్లా కనిపిస్తుంది అండి. సౌండ్ క్లిప్ అని చెప్పి, సౌండ్ అలారం అని చెప్పి, అలర్ట్ మెసేజ్. సో ఇట్లా చాలా ఆప్షన్లు ఉంటాయి. మీకు కావాలంటే ప్రీమియం తీసుకోవచ్చు. సో మీకు ఫ్రీ అయితే మీకు కొన్ని యాడ్స్ కూడా వస్తున్నాయి చూడండి. సో యాడ్స్ కూడా వస్తుంటాయి. ప్రీమియంలో అయితే మీకు యాడ్స్ కూడా రావు. కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేస్తారు. సో ఈ యాప్ అయితే మీకు ఇంటర్నెట్ అవైలబుల్గా ఉండాలి, లొకేషన్ ఆన్లో ఉండాలి. అప్పుడే మాత్రం మీకు వర్క్ అవుతుంది. అట్లా లేకపోతే మీకు అంత పెద్దగా అయితే వర్క్ కాదు. సో నేను ట్రై చేసిన ఆల్రెడీ.
ఇంటర్నెట్ లేకపోతే నాకు మెయిల్ ఐడి అయితే రావట్లేదు, బట్ కానీ ఈ యాప్లో అయితే ఫోటో సేవ్ అయిపోతుంది. అంటే మీ ఫ్రెండ్స్ తీసుకుంటే వాళ్ళ ఫోటో మీకు కనిపిస్తుంది. అదే పోయిన ఫోన్ కనిపెట్టడానికైతే ఇంటర్నెట్ లొకేషన్ ఆన్లో ఉండాలి. ఒకవేళ ఇంకా మీకు మొబైల్ ఫోన్ పోయిందనుకోండి, ఈ 2022 ఇయర్లో మీ మొబైల్ ఫోన్ పోయిందనుకోండి, ఏం చేయాలని చెప్పేసి మీకు డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ పోయిన ఫోన్ని ఏ విధంగా మనం అంటే వెతికి పెట్టచ్చు అని చెప్పేసి ఒక వీడియో కూడా చేస్తాను. అందుకోసం ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో వచ్చేది తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.